తండ్రి గారి మాటకు కట్టుబడి అని చెప్పడం ద్వారా ఈ శ్లోకంలో ఒక అజరామరమైన జీవిత సత్యాన్ని నిక్షిప్తం చేస్తున్నారు ఆ ఆంజనేయ స్వామి. ఐశ్వర్యం ఎలాంటి వ్యక్తులను ఆశ్రయించి శాశ్వతంగా ఉంటుందో ఈ సమస్త మానవాళికి ఈ శ్లోకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పవనపుత్ర హనుమాన్. జై శ్రీరామ్. భగవాన్ వాల్మీకి మహర్షి రచించిన ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యమైన వాల్మీకి రామాయణం సుందరకాండ సిద్ధి సర్గలు 19వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మునుపటి భాగంలో ఆంజనేయ స్వామి ఆ అశోకవనంలోని చెట్టు మీద కూర్చొని సీతమ్మ తల్లికి వినపడేలా రామకథను చెబుతున్నారు. ఆ రాత్రి వేళలో ఆ రాక్షస స్త్రీలందరూ అదమరచి నిద్రపోతుండగా ఆ సీతమ్మ తల్లి పరిపరి విధాలుగా పరికించి చూస్తుండగా మొట్టమొదటిసారిగా రామనామాన్ని పలుకుతూ ఆ రామచంద్రుడి గుణగణాలను కీర్తిస్తూ ఆ రామభక్త హనుమాన్ తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిప నిబాననః రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మాంతం రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య అపి రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః అంటూ ఆ రామచంద్రుడి యొక్క గుణగణాలను కీర్తించిన ఆ ఆంజనేయ స్వామి ఇప్పుడు ఆ రాముల వారి యొక్క వ్యక్తిత్వాన్ని మరింత విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పవనపుత్రుడు చెప్పిన శ్లోకాన్ని ఇప్పుడు విందాం. తస్య సత్యాభిసందస్య వృద్ధస్య వచనాపితో సా భార్యః సహచ భ్రాత్ర వీరః ప్రవ్రాజితో వినం. ఈ శ్లోకంలో తస్య వృద్ధస్య వచనాపితు అంటున్నారు. అంటే ఆ వృద్ధుడైనటువంటి దశరథ మహారాజు యొక్క మాటకు కట్టుబడి సత్యాభిసందస్య ఆ సత్యసంధుడు వీరః ఆ వీరుడైన ఆ శ్రీరామచంద్రుడు సా భార్య అయిన సీతాదేవితో కలిసి సహచ భ్రాత్రః తన తమ్ముడు లక్ష్మణుడితో పాటు ప్రవ్రాజితో వనములకు వెళ్ళారు అని ఆంజనేయ స్వామి చెబుతున్నారు. ఆ సత్యసంధుడు వీరుడు అయిన ఆ శ్రీరామచంద్రుడు వృద్ధుడైనటువంటి తన తండ్రి గారి యొక్క మాటకు కట్టుబడి తన భార్యతో కలిసి తన తమ్ముడితో పాటు అరణ్యాలకు వెళ్ళారు అని ఆ ఆంజనేయ స్వామి ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఈ శ్లోకంలో వృద్ధస్య వచనాత్పితు అని చెప్పడం ద్వారా ఆ ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి ముందు ఆ రామచంద్రుడి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి, మీ భర్త శ్రీరామచంద్రుడు ఈ సమస్త భూమండలం మీదే తిరుగులేని వీరుడైనప్పటికీ తన తండ్రి గారు వృద్ధుడైపోయినప్పటికీ ఆ తండ్రి మాటకు కట్టుబడి అడవులకు వెళ్ళిపోయిన ధర్మాత్ముడమ్మ ఆ శ్రీరాముడని సవినీయంగా తెలియజేస్తున్నారు ఆ చెట్టు మీద కూర్చొని. ఇక్కడ ఈ శ్లోకంలో వృద్ధుడైన తండ్రి గారు అని అంటున్నారు ఆ ఆంజనేయ స్వామి. ఎందుకు అలా అంటున్నారో మామూలుగా తండ్రి గారు అని చెప్పుండొచ్చును కదా. ఇక్కడే ఆ ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన వాక్పటిమ కనిపిస్తుంది. ఆయనకున్న అపార పాండిత్యం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. వృద్ధుడైన తండ్రి గారి మాటకు కట్టుబడి అని చెప్పడం ద్వారా ఈ శ్లోకంలో ఒక అజరామరమైన జీవిత సత్యాన్ని నిక్షిప్తం చేస్తున్నారు ఆ ఆంజనేయ స్వామి. ఐశ్వర్యం ఎలాంటి వ్యక్తులను ఆశ్రయించి శాశ్వతంగా ఉంటుందో ఈ సమస్త మానవాళికి ఈ శ్లోకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పవనపుత్ర హనుమాన్. అవును, తండ్రి గారు యవ్వనంలో ఉన్నప్పుడు తండ్రి గారి యొక్క ప్రబలంగా నడుస్తున్నప్పుడు ఆ తండ్రి మాట వినడం వేరే. అదే ఆ తండ్రి గారు వృద్ధుడైపోయినప్పుడు ఆ తండ్రి యొక్క శక్తి సన్నగిల్లినప్పుడు ఆ తండ్రి మాట వినడం వేరే. ఉదాహరణకు మన ఊర్లలో ఉన్న రాముల వారి ఆలయాల్లో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అప్పుడు చందాలు వసూలు చేసే బ్యాచ్ ఒకటి ప్రతి ఇంటికి వెళుతూ ఉంటుంది. అలా వారు వచ్చిన ప్రతిసారి ఆ ఇంటి పెద్ద అయిన ఆ తండ్రి గారు తనకు ఎంత వీలైతే అంత చందా రాసి డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కాలం ఇలా గడిచిపోతోంది. ఇప్పుడు తండ్రి గారికి వయసు మీద పడింది, శక్తి సన్నగిల్లిపోయింది, బీరువా తాళాలు కొడుక్కి చేతికి వెళ్ళిపోయాయి.
చెక్కు మీద సంతకం చేసే అధికారం కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం ఆ చందాలు వసూలు చేసే బ్యాచ్ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు తండ్రి గారు ఎక్కడో ఒక మూలలో కూర్చొని ఉంటారో, కొడుకు టీవీగా ఇంటి ముందర కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఆ చందాలు వసూలు చేసే బ్యాచ్ తండ్రి గారి దగ్గరికి పోదు, నేరుగా కొడుకు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ కొడుకు నేరుగా చందా రాసి ఇచ్చేశాడు అనుకోండి, ఆ బ్యాచ్ అక్కడి నుంచి అట్లే వెళ్ళిపోతుంది. ఎరా ఇన్ని సంవత్సరాలు మనం అడిగిన వెంటనే చందా రాసి ఇచ్చాడే ఆ పెద్ద మనిషి, ఆయనకు ఒక మాట చెప్పిపోదామని కూడా అనుకోదు, నేరుగా వెళ్ళిపోతుంది ఆ బ్యాచ్. అలా కాకుండా చందా కోసం తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కొడుకు, నన్నెందుకు అడుగుతారయ్యా, మా నాన్నగారిని అడగండి, ఆయన ఎంత చెప్తే నేను అంత రాస్తాను, నేను కేవలం రాసేవాన్నే, చెప్పాల్సింది ఆయన అని చెప్పినప్పుడు ఆ బ్యాచ్ నేరుగా లోపలికి వెళుతుంది. ఆ తండ్రి గారి పాదాలకు నమస్కారం చేసి, అయ్యా మీ అబ్బాయికి ఒక మాట చెప్పండి, మీరు చెప్తే ఆయన చందా రాస్తాడని ఎంతో వినయంగా అడుగుతుంది ఆ బ్యాచ్. అప్పుడు ఆ ముదుసలి తండ్రి, ఆ వయసు మీద పడ్డ ఆ తండ్రి సంతోషంతో తన కొడుకు వంక చూసి, ఒరే కృష్ణ, ఇన్ని సంవత్సరాలు నేను 5,000 రూపాయలు రాస్తా ఉన్నాను రా, ఆ రాముల వారి దయ వల్ల నువ్వు ఉన్నత స్థానానికి వచ్చావు, 10,000 రాయిరా ఈ సంవత్సరం అని ఎంతో ఆనందంగా చెబుతాడు ఆ తండ్రి గారు. ఆ కొడుకు ఆ 10,000 రూపాయలు రాసి చందా ఇచ్చేశాడు అనుకోండి. అప్పుడు ఆ చందా బ్యాచ్ ఆ తండ్రి గారికి జేజేలు పలుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆ తండ్రి గారు వీధిలో నడిచిపోతుంటే లేచి నిలబడి నమస్కరిస్తుంది సమాజం. అందుకే పాఠశాలలో చదువుకునే ఒక పిల్లవాడు తన తోటి మిత్రులతో గౌరవింపబడుతున్నాడంటే ఆ పిల్లవాడి యొక్క తండ్రి ధర్మాత్ముడని గుర్తు. అలాగే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత ఆ ముదుసలి తండ్రి సమాజం చేత గౌరవింపబడుతున్నాడంటే ఆ పిల్లవాడు ధర్మాత్ముడుగా ఎదిగాడని గుర్తు. చిన్నప్పుడు ఆ పిల్లవాడు బడికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి గారికి ఎన్ని కష్టాలున్నా సమయానికి ఆ యొక్క బడి యొక్క ఫీజులు కట్టేసేవారు, ఆ పిల్లవాడికి మంచి బట్టలు వేసి పంపించేవారు. అందుకే ఆ పిల్లవాడిని తన మిత్రులు గౌరవించేవారు. అదే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత ఒక ధర్మాత్ముడై ఆ తండ్రి గారి మాటకు విలువ ఇచ్చినప్పుడు ఆ తండ్రి గారిని సమాజం గుర్తించి గౌరవిస్తుంది. అందుకే తండ్రి గారి మాటకు కట్టుబడిన వాడు ఎవడో వాడు కొడుకు. ఒక కొడుకు గౌరవం ఎక్కడ ఉందంటే తండ్రి గారి మాట వినడంలో ఉంది. అలా ఎవరైతే ముసలివారైపోయిన తమ తల్లిదండ్రుల మాటకు కూడా విలువనిస్తారో, వృద్ధులైపోయిన తమ తల్లిదండ్రులను గౌరవిస్తారో, అలాంటి వారిని ఆశ్రయించి ఐశ్వర్యం ఉంటుంది. వారి వెంట సిరి సంపదలు శాశ్వతంగా ఉంటాయి. వారితో పాటు యశస్సు ఉంటుంది. వారి వెనకతలే విజయం వస్తుంది. మొదట్లో ఇబ్బందులు పడ్డా, మొదట్లో కష్టాలు పడ్డా తొందరలో అవన్నీ తొలగిపోయి విజయం వారిని వరిస్తుంది. అందుకు ఆ శ్రీరామచంద్రుడే చరిత్రలో తిరుగులేని సాక్ష్యం. ఆ రాముల వారే అరణ్యకాండలో అంటారు తన తమ్ముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, రాజ్యాత్ భ్రష్టో వనే వాసః పితా మృతః సీతా నష్ట మృత ద్విజః యుదృశయా మమ అలక్ష్మి దహేతపి పావకం అంటారు. ఓ లక్ష్మణ, రాజ్యాత్ భ్రష్టో, నాకు రాజ్యమా, వస్తానన్న రాజ్యమా పోయింది, సరేలే అనుకున్నా, వనే వాసః, అరణ్యవాసమా వచ్చింది. రాజ్యం ఇవ్వకపోతే పోతారో, అక్కడే ఎక్కడో ఉండమని చెప్పుంటే ఏదో ఒక మూల కూర్చొని భగవన్నామస్మరణ చేసుకుంటూ బతికేసేవాడిని. రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. సరేని వచ్చేసాను, తండ్రి గారి మాట కోసం వచ్చాను, కనీసం నా తండ్రి గారు ప్రాణాలతో ఉంటేనా బాగుండేది. పితా మృతః, నా తండ్రి గారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సీతా నష్టః, ఇప్పుడు సీతమ్మను నష్టపోయాను. మృత ద్విజః, నాన్నగారికి ఆప్తుడైన జటాయువు నా కళ్ళ ముందే ప్రాణాలు వదిలేసింది. ఈ నా కష్టాలన్నిటినీ కట్టగట్టి అగ్గిలో వేస్తే ఆ అగ్గినే కాల్చేస్తుంది లక్ష్మణ నాకున్న కష్టాలంటారు ఆ శ్రీరామచంద్రులు. అయినా సరే ధర్మాన్ని తప్పలేదు. తన తండ్రి గారు వృద్ధుడైపోయినా సరే ఆ తండ్రి మాటను దెబ్బదాటలేదు. ఆ తండ్రి యొక్క మాటకు కట్టుబడి అడవులకు వెళ్ళిపోయారు. తన తండ్రి గారిని సత్యంలో నిలపడంలో
తన సంతోషాన్ని వెతుక్కున్నారో ఆ శ్రీరామచంద్రమూర్తి. అందుకే వస్తానన్న రాజ్యం వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయిన చివరకు తిరిగి వచ్చేసింది, ఐశ్వర్యం తిరిగి వచ్చేసింది. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని వైభవోపేతంగా పరిపాలించి తిరుగులేని యశస్సుతో మిగిలిపోయారు ఆ శ్రీరామచంద్రమూర్తి. అంజనీ పుత్ర హనుమాన్ చెప్పిన ఈనాటి శ్లోకాన్ని మరొక్క మారు మననం చేసుకుంటూ, తస్య సత్యాభిసందస్య వృద్ధస్య వచనాత్ పితో సా భార్యః సహచ భ్రాత్ర వీరః ప్రవ్రాజితో వనం. రోజు రామాయణంలో ఒక్క పేజైనా చదువుతాం, జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. మరొక్క రోజు మరొక్క మహత్తరమైన రామాయణ శ్లోకంతో కలుసుకుందాం. నమస్తే.